బిగ్ బాస్ హౌస్లో అయితే నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా అందులోనే భాగంగా ఎన్నో కొట్లాటలు కూడా నామినేషన్స్ ప్రాసెస్లో అయ్యాయి. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఆ నామినేషన్స్ ప్రాసెస్లోనే నాగమణి కంటని అందరూ టార్గెట్ చేస్తున్నారు అని చాలామంది అంటున్నారు. ఇంకా ఆ టార్గెట్ విషయం మీరే చెప్పాలి. ఇంకా అదే కాకుండా నాగమణి కంట అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇది కూడా మీకు తెలిసిందే. తెలియకపోతే మన ప్రీవియస్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా అదంతా పక్కన పెడితే నామినేషన్స్ జరుగుతున్న సమయంలో విష్ణుప్రియ అయితే మెడిటేషన్ చేస్తుంది. అంటే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి అయితే కమెంట్ చేయండి. ఎందుకంటే అందరూ అక్కడ గొడవ పడుతుంటే ఆమెనేమో ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తుంది. ఆమె మైండ్ సెట్ ఆమెకి తెలియాలి. ఎందుకంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే నేను ఎలా చెప్తున్నా అంటే నేను జర కామెడీ వేలో చెప్తున్నాను. ఎందుకంటే అందరూ అక్కడ కొట్లాడుతున్నప్పుడు ఆ కొట్లాటను చూడాలి అంటే సైలెంట్గా కూర్చోాలి. కానీ ఆమె ఒక క్యాప్చరింగ్ కోసం ఆమెనే కెమెరా క్యాప్చర్ చేయాలన్నట్టు కావాలని తనైతే మెడిటేషన్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. తను కావాలని చేసినట్టయితే నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకున్నారో కమెంట్ చేయండి. ఎందుకంటే తను కావాలని చేసిందో లేదా రియల్గానే రిలాక్స్ అవుదామని చేసిందో మనకైతే తెలియదు. కానీ అక్కడ అంత పెద్ద ఇష్యూ అవుతుండగా, అంత పెద్ద గొడవ అవుతుండగా ఆమె అయితే అలా చేయడం నాకైతే తప్పు అనిపించింది. ఎందుకంటే అందరూ అక్కడ కొట్లాడుతున్నప్పుడు ఆమె సైలెంట్గా ఉండాలి. కానీ కెమెరాకి క్యాప్చర్ చేసేటట్టు ఆమె మెడిటేషన్ అవన్నీ చేయొద్దు. ఎందుకంటే అవన్నీ ఖాళీ టైంలో కూడా చేసుకోవచ్చు, ఉత్తప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఆమె కావాలని నామినేషన్స్ ప్రాసెస్లోనే కావాలని అంతమంది గొడవ పడుతుంటే కూడా ఆమె కావాలని మెడిటేషన్ చేస్తుంది అంటే అట్రాక్షన్ కోసమే ఆమె చేస్తుందని చెప్పాలి. నాకైతే ఇలానే అనిపించింది. మీరు ఇంకా ఎలా అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.